మరియు నేల నాటబడిన చిగురు వృద్ధగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషణాలవైతివి. దిగంబరవై వస్త్రహీనులుగా నీకు సస్తనము లేపడును, తల వెంట్రుకలు పెరుగును. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు ఇచ్చి ఉండును గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టి పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసెనారు బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టబుట్టు ధరింపజేసి తిని, మరియు ఆభరణాల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు గడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకు ముక్కులకు పోగులను నీ తలకు కిరీటము పెట్టించి తిని. ఈ పరిశుద్ధ వాక్యం ప్రభు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చక్కటి వాక్య భాగాన్ని చదివిన అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి సమయంలో వాక్య భాగానికి వెళ్లే ముందు కుటుంబస్తులు కుమారి లేదా కీర్తన లేదా కుమారి మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం మనతో అనేక రీతుల్లో మాట్లాడుతూ ఉంది. యవనాన్ని గుర్తించి దేవుని వాక్యం ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. బాల్య దశలో నుంచి యవన దశలోనికి మరి ప్రవేశించిన కుసుమ జీవితంలో దేవుని ఆశీర్వాదం, దేవుని మేలు ఆ కుమార్తెకి కలగాలని నేను ఆశిస్తున్నాను. ప్రార్థన అయి ఉంది కనుక నా ప్రియమైన సహోదరులారా, మరి అక్క సాక్ష్యం చెప్తూ చాలా మాటలు తన బాధను తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కుటుంబ యజమానుడిగా తండ్రి దేవునిందు భయభక్తులు కలిగి, తల్లి దేవునిందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఆ క్రమానికి అలవర్చబడతారు అనే విషయాన్ని వారికి నేను తెలియచేస్తా ఉన్నాను. గనక మరి బాల్య దశలోంచి యవన దశలోనికి ప్రవేశించినటువంటి కుమార్తె మరి కుసుమ తన జీవిత దినములన్నిటిలోనూ దేవుని యొక్క కృపా కనికరాలు, దయా దాక్షిణ్యాలు ఆ బిడ్డకు తోడై ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మరి ఎన్నో వాక్యాలు రాయబడ్డది. యవనుడా, నీ యవన కాలం ముందు జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం బోధిస్తా ఉంది. యవనస్తులకు అది ఒక అలంకారమైంది. యవనం వారికి అది బలమిచ్చేదయ్యింది. యవన కాలం ముందు పుట్టు కుమార్తెలు దేవుని చేతిలో బాణాలుగా ఉంటారు అనే విషయాల్ని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే జ్ఞానేంద్రియములు పెరిగిన వారే యవనస్తులు ఏది మేలో ఏది కీడో యోచించి మేలైన మార్గాన్ని నడవాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఆ మాటలు బహు తేటగా కనపడతా ఉన్నాయి. కనుక మరి కుసుమ ఇంతవరకు చిన్నపాప అంటా ఉన్నారు. కానీ ఎవరికైనా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొబ్బరి చెప్పనకే అక్క కానీ వెళ్ళింది అనుకోండి, మా మనవరాలు పెద్ద పిల్ల అయింది పలా రోజు కార్యక్రమం చెప్తా ఉంటది. అంటే బాల్య దశ నుంచి యవన దశలోకి వచ్చిన ఈ కుమార్తె జీవితంలో దేవుడు యవన ప్రాయాన్ని ఇచ్చాడు అంటే అది ఆకర్షణీయమైనటువంటి ప్రాయం. మరి దేవజనులు వాక్యం చదివించినట్లుగా యవన కాలం ముందు మరి యవన ప్రాయం ఇష్టం పుట్టించే ప్రాయం, అది ఆకర్షణీయమైన ప్రాయం. గనక యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాలకు వస్తున్నప్పుడు దైవజనుడైన తిమోతి గారు బహు శ్రేష్టమైన మాటలు చెప్తున్నాడు. నీ మాటలోను నీ ప్రవర్తనలోను నువ్వు ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుని బైబిల్ గ్రంథములో మరి దైవజనులు కుమార్తెలు అయినటువంటి పిలుపు కుమార్తెలు వారు నలుగురు ఎంతో భక్తితో బ్రతికారు, దేవుని భయభక్తులు కలిగి బ్రతికారు, ప్రార్థనా పరులుగా బ్రతికారు, వారు విశ్వాసంతో బ్రతికారు, వారు పరిశుద్ధురాలుగా బ్రతికారు యవన ప్రాయంలో. గనక వారు ప్రవచించేవాడు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మరి యవన బిడ్డలు చక్కగా పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరచు వారిగా ఉండాలి అని తెలియచేస్తూ
మరి జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో కానీ మనం చూడగలిగితే చివరి 16 వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే అక్కడ యెహోవా దేశమందలి కిరీటమందు ఒక రత్నం వలె నా ప్రజలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాంటి గొప్ప భాగ్యం ఈ కుమార్తెకి కలగాలని యవన పురుషులు, యవన స్త్రీలు ఏదంటే వారు పంట ధాన్యం ఆనందించినట్లుగా, కొత్త ద్రాక్షరసం ఆనందించినట్లుగా, అనగా దేవుని సన్నిధిని కలిగి వారు జీవించినట్లుగా ఉండాలని, వారు సంతృప్తి గల వారిగా, వారు దైవ భయం కలిగి దేవుని ఉద్దేశాలు నడవాలని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కనుక కుసుమ, మరి చిన్ననాటి నుండి మరి నువ్వు యవన ప్రాయంలోకి వచ్చావు కనుక నువ్వు దేవుని భయభక్తులకి చక్కగా చర్చికి వెళ్తూ, పాటలు పాడుతూ, దేవుని వాక్యాలు చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ నీ ఇంటికి నీవు ఒక అందమైన, ఆకర్షణీయమైన వంటి ఒక ఆత్మీయ కుమార్తెగా ఉండాలని నీకు ప్రభు పేరట మనవి చేస్తూ, ఈ స్థలానికి చేరొచ్చిన ప్రతి యవనస్తులు గమనించవలసిన విషయం, మీ యవనాన్ని బట్టి ఎవరూ మిమ్మల్ని ధృవీకరించకూడదు. మీ యవనాన్ని బట్టి మీ ఇంటిని గౌరవించాలి. మీ యవనాన్ని బట్టి మీ దేవుని గణపరచాలి. మీ యవనం మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే విషయాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మాటలు ఆశీర్వదించిన గాక. ఆమేన్. తల్లిదండ్రుల పరిస్థితి బాగోపోయినా బిడ్డలు బాగోవాలని కోరుకుంటారు ఎవరైనా సరే. కనుక కుష్మ నిజంగా ధన్యురాలని చెప్పగలను. ఆమె మా చర్చిలోకి వస్తుంది. ఈ సంవత్సరం ఆమె మంచి ప్రైజ్ కొట్టింది. ఏంటంటే బైబిల్ చూసావా, బైబిల్ కూడా పట్టుకుని చక్కగా చదువుతుంది. ఆమె మంచి ప్రయోజకురాలు అవుతుందని కూడా చెప్పగలను. ఆమెను పర్సనల్గా అడిగితే తెలుస్తుంది. యవనస్తుల విషయంలో చాలా కేర్ తీసుకుని వాళ్ళని మంచిగా నడిపించడానికి నేను పాస్టర్ గారు కూడా ముందుకు వెళ్తుంటాం. దేవుని మందుల్లో చాలా భయభక్తులు వారికి నేర్పించడం అనేటువంటి జరుగుతుంటుంది. కుష్మ పాటల్లోనే కాదు, సండే స్కూల్ కూడా విడవకుండా 52 ఆదివారాలు కూడా విడవకుండా వచ్చినందుకు కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉంది కుష్మ చర్చిలో కూడా. నిజంగా చాలా సంతోషిస్తాం. ఆమె కూడా నేను రాలేనప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, మా పాస్టర్ గారిని పిలండి అని వారి తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు ఇంటికి వచ్చి పిలిచారు. దేవుని స్తోత్రం కలిగాక. తల్లిదండ్రులుగా వాళ్ళ బిడ్డ దీవించబడాలని కోరుకోవటంటే దైవజనులు జ్ఞాపం చేసుకోవడం ఆ బిడ్డకు మంచి లక్షణం. దేవుని స్తోత్రం కలిగాడు. చాలా మంది నిన్న ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాను కృష్ణాపురంలో. నా స్నేహితుడు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారని చెప్పినా సెల్ ఫోన్తోనే ఆడుతుంది ఆమె. పాస్టర్ గారని చెప్పినా లేచి వందనాలు చెప్పడం గట్ట ఏమీ లేదు, సెల్ ఫోన్తోనే ఆడుతుంది. ఆడ ఎంత బాధపడతాడని ప్రార్థన చేసి మళ్ళీ వెనక్కి వచ్చి వేరే చోటుకి వెళ్ళాలి కాబట్టి. కానీ కుష్మ ఈరోజు స్టేజ్ మీద బైబిల్ పట్టుకుని కూర్చుందంటే దేవుడు ఖచ్చితంగా కుష్మ గౌరవం కలిగినటువంటి బిడ్డ. ఒక మాట చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటారు అని అంటే వాక్యమును. మన బతుకు బాగుపడాలంటే వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకుంటే చాలు. ఒకప్పుడు నా జీవితం పాడైపోయిన జీవితమే, తల్లిదండ్రుల ప్రార్థన ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టిందని చెప్పగలను. రెండో మాట అంటే దేవుని యొక్క వాక్యంలో నన్న మాట, వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యాన్ని చదువుతుంది దేవుని మందిరంలో, పాటలు బాగా పాడుతుంది, మందిరంలో తుడుస్తుంది, పరిచయం చేస్తుంది కుష్మ. ఖచ్చితంగా చెప్పగలను, సురేషకి కీర్తనకి ఇచ్చిన కుష్మ మంచి ప్రయోజకురాలయ్యి వారి కుటుంబానికి మంచి పేరు తెత్తదని దేవుని సేవకుడిగా దీవిస్తున్నాను. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో పిలుపు కుమారులు 9 ప్రవచించేవారుగా ఎలాగైతే దీవించబడ్డారో అటు సాక్షి బిడ్డమ దేవుడు అనుగ్రహించబడ్డాక. ఎస్తేరు ఎలాగైతే మొద్దుకే మాటకు లోబడిందో అటువంటి లోబడి జీవితం కుష్మలో దేవుడు ఇచ్చింది గాక. అలాగే యెఫ్తా కుమార్తె తండ్రి పరువును కాపాడినట్టుగా అటువంటి పరువు ప్రతిష్టలు కాపాడేటువంటి బిడ్డగా దేవుడు బిడ్డను ఆశీర్వదించింది గాక. దేవుని స్తోత్రం. మా కుమార్తెలు నగరానికి చెక్కబడిన మూల కంబాలు. బిల్డింగ్ బాగోలంటే మూల కంబాలు బాగోవాలి. ఒక కుటుంబం బాగోవాలన్నా, ఏది బాగోవాలన్నా పిల్లలు భవిష్యత్తు బాగోవాలి. అందుకని సొలొమోను అంటాడు, నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం ఏంటి, సింహాసనం మీద వ్యక్తిని కూర్చోబెడతాను వాగ్దానం చేశాడు. కనుక ఎదినప్పుడు ఎస్తేరు ఎలాగైతే దీవించబడ్డది బిడ్డ దీవించబడాలని ఒక మాట చదువుతాను. మీరు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, మాట చదివి అయ్యగారికి ఇచ్చేస్తాను. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఇక ఆల్రెడీ బాబు తెలియపరిచాడు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మనం ఒకసారి చదువుతాం. నేను చదువుతాను. ఆల్రెడీ దానియల్ సాగర్ గారు తెలియపరిచారు ఈ లక్షణాలు. అపోస్తలుడైన పౌలు తిమోతి అనేటువంటి యవనస్తుడికి మాదిరికరమైన జీవితాన్ని నేర్పిస్తున్నాడు.
తిమోతి గారికి కొన్ని విషయాలు మాదిరిగా బతకమని చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే 12వ వచనం, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తునీకరింపనీయకము, కానీ తునీకరింపనీయకుండా ఉండాలి అని అంటే నువ్వు ఎలా బ్రతకాలో పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. చదువుతాను వివరిస్తలేదు. ఒకటి ఏంటంటే మాటలోను, దేవుని స్తోత్రం, కుష్మని అమ్మ నీ పేరేం పేరు అన్నప్పుడు చాలా రెస్పెక్ట్ గా చెప్తుంది. మీరు ఎప్పుడైనా అడగండి, కుష్మని చాలా గౌరవంగా చెప్తుంది. మాటలో వందనం ఉంది ఆ పిల్లకి. వారి తండ్రికి ఇందాక తల్లి చెప్పకుండా మాట చెప్పింది. తల్లిని కూడా అలా మాట్లాడితే మన జీవితంలో దీవెన ఉండదు, కానీ ఆమె ఎలా మాట్లాడినాడు బాధేసింది. కానీ కుష్మ మాటలో మంచి గౌరవమైనటువంటిది. దైవజనులు గౌరవిస్తుంది, పెద్దలు గౌరవిస్తుంది, సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు గౌరవిస్తుంది. మాటలో చాలా ఉన్నతనం కలిగిన బిడ్డ. రెండోది నిజంగా వాక్యం అన్నమాట ప్రవర్తనలోను. రెండోది ఏంటి చెప్పండి? ప్రవర్తన. క్యారెక్టర్ మంచి బాగుంటుంది, కానీ చిన్న బిడ్డ అయినప్పుడు కూడా మన నిజంగా ఎలా నడవాలో ఎలా ఉండాలో ఆ బిడ్డకి బైబిల్ చదువుతుంది కాబట్టి తెలుసు. మనం అనుకుంటాం ఏదైనప్పటికి కూడా దేవుడు మంచి ప్రవర్తన ఇచ్చాడు ఆ బిడ్డకి. మరి ఇక్కడి నుంచి తన జీవితాన్ని వాక్యాన్ని బట్టి కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. మూడో మాట ప్రేమలోను. యేసు ప్రేమ. దేవుని మందిరం అంటే చాలా ప్రేమ, దైవజనులు అంటే చాలా ప్రేమ, సంఘంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు అంటే చాలా ప్రేమ. కానీ ఈ లోకానుసారమైన ప్రేమ కంటే దేవుని ప్రేమ కలిగి ఆ బిడ్డ బ్రతకాలని హెచ్చరిస్తున్నాను. ఇంకో మాట చదువుదాం, త్వరగా చదువుదాం. చూడండి, విశ్వాసం. దేవుని స్తోత్రం. విశ్వాసం ఆ బిడ్డకి ఎలా చెప్పగలంటే, మరి క్విజ్ పోటీలు పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా ప్రైజ్ కొడతానండి అని చెప్పింది. చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది. విశ్వాసంతో ప్రైజ్ కొట్టింది. మంచి లక్షణం ఆ బిడ్డకి విశ్వాసంగా ఉంది. మరి నిజంగా తర్వాత పవిత్రతలోను, నిజంగా ఈ వాక్యాన్ని బట్టి పవిత్రమైన జీవితాన్ని జీవించాలని అంటే వాక్యం తన రోజు చదువుతూ దుష్టులు ఆలోచించే నడక, పాపుల మార్గం నడక, అపవాసులు కూర్చున్న చోట కూర్చున్నక, దివారాత్రంలో వాక్యాన్ని ధ్యానించే బిడ్డగా కుష్మ ఉండాలని దీవిస్తున్నాను. తర్వాత ఇంకో మాట చదువుతాం చూడండి, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఒకటి ఏంటంటే, ఒకటి నిజంగా మాటలో, ఒకటి ప్రవర్తనలో 2, ప్రేమలో 3, విశ్వాసంలో 4, పవిత్రతలో 5. ఈ 5 లక్షణాలు తిమోతి ఎలాగైతే కలిగి ఉండాలో అలా కలిగి మాదిరిగా జీవించమని పౌలు గారు చెప్పారో అటువంటి లక్షణాలు కుష్మలో ఉండి మరి అనేకులకు మాదిరికరంగా, యవనస్తులకు మాదిరికరంగా జీవించాలని ఎస్తేరు వల్ల దేవుడు పెద్దలతో మనుషులతో వర్ధిలింప చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చెప్పే ముందుకు మాట తెలియజేసి నేను 2 నిమిషాల కంటే ఎక్కువ కూడా తీసుకోను. దైవజనులు తెలుసు మనకి. ప్రభునందు దేవుని బిడ్డలారా, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఇలాగున ఆశీర్వదింపబడను. అంటే దైవజనులు సాక్ష్యం ఇచ్చారంటే ఎవరు సాక్ష్యం ఇచ్చినట్టు? దేవునికి స్తోత్రం. ఎవరు సాక్ష్యం ఇచ్చినట్టండి? దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టు. కనుక కుసుమ విషయంలో దేవుడు ఒక దయాకిరీటము కుమార్తెకి అనుగ్రహింపబడి ఉన్నాడు. దేవుని యొక్క కృప ఆ కుమార్తెకి తోడి ఉన్నది. దేవుని యొక్క దీవెన ఆ బిడ్డకు ఎప్పుడు ఎల్లప్పుడూ దీర్ఘాయువు చేత వృద్ధులోనికి వచ్చినట్లుగా కుమార్తె బాల్య దశని విడిచిపెట్టి యవన దశలో అడుగుపెట్టింది కనుక ఏం శుద్ధి చేసుకోవాలండి? తన నడతను శుద్ధి చేసుకుని, తన ప్రవర్తనను శుద్ధి చేసుకుని, తన మాటను శుద్ధి చేసుకుని, తన ప్రతి విషయంలోనూ శుద్ధి చేసుకుని ఎవరికి లోబడాలంటే దేవుని వాక్యానికి, దైవజనులకును తల్లిదండ్రులకును లోబడిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. అటు వారు ఎప్పటికైనా సరే దేవుని మహిమను, దేవుని ఆత్మను, దేవుని శక్తిని పొందుకుంటూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. అటు ఆశీర్వాదము కుమార్తెకి, కుసుమకి, కుటుంబానికి, తల్లిదండ్రులకు, నానమ్మలకు, వచ్చిన దైవజనులందరికీ కలగాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వందనాలు. దేవుని స్తోత్రం. పిల్లరా, ఈ సమయంలో మరి కీర్తన యొక్క తల్లిదండ్రులు, అలాగే వారి నాయనమ్మ, వారి చిన్నాన్నగారు, అలాగే కుష్మ గారి యొక్క ఈ చిన్నబిడ్డ యొక్క తల్లిదండ్రులు కీర్తన, అలాగే సురేష్, వాళ్ళ చిన్నాన్నగారు, బాబాయ్
కుమార్ అలాగే దీనా దయచేసి ముందుకు వచ్చినట్లయితే మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని